హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మనం స్టోరీలోకి వెళ్ళిపోదామా? అది హిమాచల్ ప్రదేశ్. మాతాజీ, మీకోసం ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మనలాగా సాదాసీదాగా లేదు, చాలా గొప్పింటి అమ్మాయిలా ఉంది, చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి నన్ను కలవడం ఏంటి? ఏమో మాతాజీ, సరే నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చింది మాతాజీ. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి కళ్ళు నిలిచిపోయాయి ఆమెకి. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఆశ్చర్యంగా. రెడ్ కలర్ చీరలో, మెడలో పెద్ద పెద్ద హారాలతో, నుదుటున బాసింగతో, తల మీద ముసుగుతో, చేప కళ్ళకి కాటుక పూత రేకుల్లా సన్నగా ఉన్న పెదాలకి లిప్స్టిక్స్తో చాలా అందంగా ఉంది. మీరు అచ్చం బాపు బొమ్మ దిగి వస్తే ఎలా ఉంటుందో అంత అందమైన రూపాన్ని చూడగానే అక్కడున్న సన్యాసులందరూ ఆమె ముగ్ధ మనోహర వదనాన్ని చూడగానే ముగ్ధులయ్యారు. చెప్పమ్మా, ఏం కావాలి, ఎందుకు వచ్చావు అనింది మాతాజీ. నమస్కారం మాతాజీ అనింది ఆమె. మధురమైన గొంతుకి ఆమె మైమరిచిపోయి నమస్తే అనింది. నేను సన్యాసిని, కావాలని ఇక్కడికి వచ్చాను, మీరే నన్ను సన్యాసిగా మార్చాలి అనగానే ఒకసారిగా షాక్ అయ్యారు అందరూ. నువ్వు సన్యాసిగా మారటమేంటమ్మా? అవును మాతాజీ, నేను సన్యాసం పుచ్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకమ్మా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? అంత కష్టం నీకేం వచ్చింది? ఇప్పుడు నేను మీతో ఏం చెప్పలేను మాతాజీ, నాకు బ్రతుకు మీద విరక్తి వచ్చింది. అన్ని బంధాల నుంచి నన్ను విముక్తురాలను చేయండి. నాకు సూసైడ్ చేసుకున్నంత ధైర్యం లేదు. సో సన్యాసం పుచ్చుకోవడానికి వచ్చాను. దయచేసి నా మాట వినండి మాతాజీ అంటూ వేడుకుంటుంటే ఆమెను చూస్తుంటే చాలా బాధ అనిపించింది మాతాజీకి. ఆ అమ్మాయికి అంత కష్టం ఏం వచ్చిందో అనుకుంటూ, సన్యాసం పుచ్చుకోవడం అంటే సాధారణమైన మనుషుల్లాగా మన జీవన శైలి ఉండదమ్మా. తినే తిండి విషయం నుంచి పడుకునే వరకు అన్నీ చాలా కఠినంగా ఉంటాయి. అవన్నీ పాటిస్తేనే సన్యాసం పుచ్చుకోవడానికి వీలుంటుంది. మాతాజీ, మీరేం చెప్పినా చేస్తాను, నేను మాత్రం ఇప్పుడు సన్యాసిగా మారాలి అని కాన్ఫిడెంట్గా చెప్తున్న ఆమెను చూసి, సరే రేపు మంచి రోజు ఉంది, ఈరోజు మేమేం చేస్తాం, ఏం తింటాం, ఆ కృష్ణ పరమాత్మని ఎలా ధ్యానిస్తాం, అవన్నీ చూసి నేర్చుకో. ఇంకో విషయం, ఒక సన్యాసికి ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు. బాధను కానీ, సంతోషం కానీ, కోపం కానీ అస్సలు వ్యక్తపరచకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. శ్లోకాస్ నేర్చుకోవాలి. అందరికీ భగవద్గీత ప్రబోధించాలి. ఇంకా చాలానే ఉన్నాయి. పోను పోను నీకే అర్థమవుతుంది. ముందు ఆ నగలన్నీ నీ బట్టలు ఆ నగలన్నీ తీసి నీ బట్టలు మార్చుకో తల్లని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాతాజీ. ఆ అమ్మాయి గుహలోకి వెళ్ళి మాతాజీ చెప్పినట్లుగా ఆమె ఒంటి మీద ఉన్న నగలు తీసి స్నానం చేసి వచ్చి ఆమె బ్యాగ్లో ఉన్న బట్టలు తీసుకుని వేసుకుంది. ఎదురుగా కృష్ణుడి విగ్రహం కనిపిస్తూ ఉంటే కూర్చుని ఆ కన్నయ్యకి కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంది. అయితే ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్లోకి వస్తే, బైక్ రేసులో అందరికంటే ముందున్నాడు బాబు. అతనితో పోటీ పడుతున్న వాళ్ళు ముందు వెళ్తున్న బాబును చూసి కుళ్ళుకుంటూ వీడిని ఎలా అయినా సరే ఓడించాలని కసిగా అనుకున్నారు. మోహన్ అంటూ వాడి చేతిలో ఉన్న రాడ్డును తీసి మోహన్ వైపు విసిరాడు. గురి తప్పకుండా క్యాచ్ పట్టుకుంటూ కన్ను కొట్టాడు మోహన్. ఇక విసిన్ రాడ్తో ముందుకు వెళ్తున్న బాబు తలప అగలగొట్టాలని ప్లాన్ చేశారు. అలా కొట్టాలంటే బాబును కాస్తైనా బీట్ చేయాలన్నమాట, లేకపోతే రాడ్ని విసిరి కొట్టాలి. ఇంతకీ అతన్ని బీట్ చేయలేకపోవడంతో మోహన్ వాడు ఎయిమ్ని చేరుకుంటున్నాడు, త్వరగా అంటూ అరిచాడు. ఎదుటి వ్యక్తి మోహన్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరగా ఇంకో కొన్ని క్షణాల్లో ఇంకా రీచ్ అవుతాడనగా మోహన్ ఈవిల్ స్మైల్ ఇస్తూ రాడ్ను బాబు మీదకి విసిరాడు. మోహన్ కొంచెం కూడా గురి తప్పకుండా అతని వీడికి దూసుకు వెళ్తుంది ఆ రాడ్. అరక్షణంలో అతనికి తగులుతుందనగా హ్యాండిల్ పట్టుకున్న అతడి రైట్ హ్యాండ్ ఆ రాడ్ను అందుకుంది. బాబు ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చింది. అదే రాడ్ను ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపుకే ఇసురు కొట్టాడు. టార్గెట్ రీచ్ అయ్యాడు. విసిరి కొట్టిన రాడ్ మోహన్ ఫేస్కి తగిలాక వెళ్ళి అంత దూరంలో పడ్డాడు. అయితే ఇంకా కరెక్ట్గా ఎలా విసిరాడంటే ఆ రాడ్ను అలా తగిలిందనమాట. హర్ష 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 అంటూ గట్టిగా అరుస్తున్నారు. హర్ష ఫ్యాన్స్ స్టైల్గా హెల్మెట్ తీస్తూ చెదిరిన జుట్టును వేళతో సరిచేసుకుంటూ అందరి వంక చూసి చెయ్యి ఊపాడు హర్ష. హే అంటూ అందరూ హర్ష దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఎత్తుకుని గిరగిర తిప్పారు. అబ్బా, హర్షవర్ధన్ ఉంటాడే, ఒక్కసారి చూస్తే జన్మ ధన్యమైపోతుంది, అతని చూపు తగిలితే చాలు అని ఊహల్లో తేలిపోతున్న పాపలను, ఏంటి మావాడిని ఇలా తినేసేలా చూస్తున్నావు, ఇలా చూసిన మీ వాడు అసలు పట్టించుకుంటేగా, వాడి గురించి తెలుసుగా, అమ్మాయిలంటే ఆమడ దూరంలో ఉంటాడు,
సర్లే కనీసం చూసి తరిస్తాం ఒకసారి అంటూ చూడండి అంటూ హర్ష సార్ కప్పు తీస్తుండగా అలాగే చూస్తూ ఉండిపోయారు లేడీస్ అంతా. మిస్టర్ హర్షవర్ధన్ మీరు నేషనల్కి సెలెక్ట్ అయ్యారు అంటూ స్పాన్సర్స్ అందరూ కూడా హర్షవర్ధన్కి దగ్గరకు అంటే చిన్నగా పార్టీ అరేంజ్ చేశారన్నమాట. అయితే ఏం చేశారంటే కప్పు తీసుకుని ముద్దు పెట్టుకున్న తర్వాత హర్షవర్ధన్ చిన్న పార్టీ అరేంజ్ చేశారు. అటెండ్ అవ్వాలి కంపల్సరీగా అంటే సార్ నాకు వీలవ్వదు. అదేంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ పార్టీకి వస్తున్నారు, హోమ్ మినిస్టర్ కూడా వస్తున్నారు, మీరు రాకపోతే అస్సలు బాగోదు, పిఎంని దిగి వచ్చినా నేను మాత్రం పార్టీకి రావడం కుదరదు సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష. అదేంటి అంత కేర్లెస్గా మాట్లాడుతున్నాడు, అతను అంతే సార్, వాడికి టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు, పార్టీ పబ్బులు చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే వాడు ఈ ప్రపంచాన్ని జయించాలన్న జీవిత ఆశయం ఒకటి పెట్టుకున్నాడు అనగానే షాక్ కొట్టినట్లుగా చూస్తూ ఉండిపోయారు స్పాన్సర్స్. ప్రపంచాన్ని జయించడం అంటే ప్రపంచ బిలియన్లో ఒక టాప్ 1 పొజిషన్లో ఉండాలన్న వాడి జీవిత ఆశయం. సో ఒక్క అరక్షణం కూడా రెస్ట్ లేకుండా పనిచేయాలన్నదే వాడి యొక్క క్యాలిక్యులేషన్ అన్నాడు. అయితే రాహుల్ అతని మాటలకి బుర్ర గిర్ర తిరుగుతుంటే ఇంకేం మాట్లాడలేదు అతను. ఏంట్రా అతను అంత బ్రతిమలాడుతుంటే పార్టీకి వెళ్ళడానికి ఏంట్రై నా గురించి నీకు తెలుసుగా, మళ్ళీ ఎందుకు అడిగి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, తెలుసు కానీ అంత ఇదిగా అడిగినప్పుడు వెళ్ళొచ్చు కదరా, అంత అవసరం లేదు, నా టైం మొత్తం వేస్ట్ చేసుకోదలుచుకోలేను, ఒక్క క్షణం ఒక్కొక్క వజ్రం, బట్ పార్టీకి వెళ్తే ఏమొస్తుంది బూడిద, అదేంట్రా మరీ అలా మాట్లాడతావు అన్నాడు రాహుల్. అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వీడేంటి మాట్లాడట్లేదు, నీకు ఇచ్చిన టైంలో 5 minutes లెఫ్ట్ అంటూ ఇంటికి రావడంతో బైక్ ఆపాడు హర్ష. రే ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలరా అన్నాడు. రాహుల్ షార్ప్గా చూశాడు హర్ష. ఇక నుంచి దొబ్బై అన్నట్లుగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు హర్ష. వీడు నాకు ఫ్రెండ్గా దొరికాడు చూడు ఛ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాహుల్. ఏంట్రా ఒక్కడివే వెళ్తున్నావు, ఏముంది, నట్టెట్లో ముంచి వెళ్ళడం నా ఫ్రెండ్కి అలవాటుగా, అలా నాకు అలవాటు అయిపోయింది అంటూ ఇంకో ఫ్రెండ్ బైక్ వస్తే ఎక్కి వెళ్ళిపోయాడు రాహుల్. అయితే ఇక్కడ అందమైన గ్రీనరీలో అద్భుతంగా ఉన్న విల్లాపై హెచ్వి ప్యాలెస్ అని రాసి బంగారు వర్ణంతో చెక్కి ఉన్నాయి. ఆ ఇంట్లో పని వాళ్ళందరూ ఒకే డ్రెస్ కోడ్లో ఉంటారు. లోపలికి వచ్చిన మనుషుల్ని స్కాన్ చేసి లోపలికి పంపిస్తుంది స్కానర్ ఆంటీ. లోపల 5 స్టార్ హోటల్ కంటే మించి ఉంది. ఇంటీరియర్ డిజైన్తో ఉన్న ఆ ఇంటిని చూస్తే 2 కళ్ళు చాలవేమో అన్నట్లుగా చేతిలో ఉన్న బ్యాగ్ తీసి మేట్కి విసిరి సరాసరి తన రూమ్లోకి వెళ్తుంటే హర్ష అనే పిలుపు వినిపించగానే వెనక్కి తిరిగి చూశాడు హర్ష. ఎక్కడికి వెళ్ళావునని నాన్న చెప్పాడు, బైక్ రేసు ఉందని. హో మర్చిపోయారా, మరి ఆ చేతిలో ఏంటి నాన్న అంటే కప్పు అంటే నువ్వే ఫస్ట్ వచ్చావన్నమాట. ఎస్ డాడ్, నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాను. అవునా, ఇంత పెద్ద విషయాన్ని సింపుల్గా చెప్పేశావేంట్రా, లేకపోతే బ్యాండ్ మోగించి చెప్పాలా డాడ్. అది కాదు నాన్న అని ఏదో చెప్తుంటే ఆపమన్నట్లుగా చేయి చూపించాడు హర్ష. ఇక దెబ్బకు సౌండ్ క్లోజ్ చేశాడు హరిశ్చంద్ర. ఇక అక్కడి నుంచి యాటిట్యూడ్గా వెళ్ళిపోతుంటే నాన్న కంగ్రాట్స్ అన్నాడు. మళ్ళీ థ్యాంక్ యూ డాడ్ అని చెప్పి వెళ్ళిపోయాడు హర్ష. ఏంటండి కంగ్రాట్స్ అని చెప్తున్నారు, నీకు తెలుసా హైందవి, మన కొడుకు బైక్ రేసులో ఫస్ట్ వచ్చాడు. అవునా, ఇంకో విషయం చెప్పనా, నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాడు కూడా. నిజమా డాడ్. అవును బేబీ, అన్నయ్య నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాడు అంటేనే మనకి ఎంత హ్యాపీగా ఉంది, వాడు మాత్రం హ్యాపీనెస్ను షేర్ చేసుకోకుండా అలా వెళ్ళిపోయాడు చూడు అని మూతు ముడుచుకుంటూ. అలెక్య నువ్వేం ఫీల్ అవ్వకు బేబీ, వాడు షేర్ చేసుకుంటే ఏంటి, మనం హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అంటూ గిరి అంటూ పిలిచాడు. చెప్పండి సార్ అని క్షణాల్లో చేతులు కట్టుకుని వినయంగా అడిగాడు. ఏం చేయాలో చెప్పి అతనికి వెళ్ళమన్నట్లుగా సైక్ చేశాడు. ఓకే సార్ అంటూ వెళ్ళిపోయాడు. మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ వాడికి తెలిస్తే ఏమంటాడో ఏంటనేది నువ్వేం టెన్షన్ పడకు హిందూ, అంతా నేను చూసుకుంటాను కదా అన్నాడు. అయితే ఇక ఒక పెద్ద స్టేజ్ మీద అంటే పెద్ద పెద్ద రాజకీయ హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎంలతో స్టేజ్ కలకలాడిపోతుంది. ది గ్రేట్ హరిశ్చంద్ర కొడుకు హర్షవర్ధన్ అంటే రన్ కాంపిటీషన్లో నేషనల్కి సెలెక్ట్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎన్నో కప్పులు దేశానికి ఎన్నో తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిస్టర్ హర్షవర్ధన్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్ అని పిలవగానే హరిశ్చంద్ర గుండెల్లో గుబులు మొదలైంది. ఇదేంటి ఇలా పిలుస్తున్నారు, చిన్నగా పార్టీ అరేంజ్ చేయమని చెప్తే వీళ్ళేంటి ఎంత పెద్ద స్టేజ్ అరేంజ్ చేసి నా కొడుకుని ఇన్వైట్ చేస్తున్నారు, ఇదంతా మీడియా మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంటే ఈ వీడికి పార్టీస్ అంటే ఎలర్జీ కదా, ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేసుకున్నాడని ఆశ్చర్యంతో చూస్తున్న రాహుల్ మిగతా వారు హర్షకు కాల్ చేయడం మొదలుపెట్టారు.
అప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చి మార్నింగ్ నుంచి బాగా ఆలసిపోవడంతో రెస్ట్ తీసుకుంటున్న హర్ష ఒక్కటే పనిగా మోగుతున్న మొబైల్ని చిరాగ్గా చూసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ను చూడగానే బీపీ పీక్స్ పోయి కట్ చేసేశాడు. మళ్ళీ ఒకటే పనిగా మోగుతుంది. లిఫ్ట్ చేసి బలిసిందబే కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నావు, అంత ఆగలేకపోతున్నావా అంటూ అరుస్తున్న హర్ష మాటలకి చెవులు మూసుకున్నాడు రాహుల్. రే, నేను చెప్పేది ఒక్కసారి వినరా, ఏంటో చెప్పు చావు, ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు. నా టైం మినిట్స్ వేస్ట్ చేశావు కదా, దీనికి రేపు నీకు ఉంటుందిరా పనిష్మెంటు, మామూలుగా ఉండదురా. ఇంకోసారి డిస్టర్బ్ చేయాలంటే వణుకు పుట్టాలి నీతో అని హార్ట్ టోన్తో చెబుతున్న హర్ష మాటలకి బాబు పనిష్మెంట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ రుచి చూశాడు కాబట్టి వణికిపోతూనే, ముందైతే నేను చెప్పేది వినరా, ఒకసారి టీవీ ఆన్ చేయి, నీకే తెలుస్తుంది. నీకు కాల్ చేసేంత ధైర్యం చేశానంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటుందనే కదా అర్థం అన్నాడు. రాహుల్ మాట్లాడుతుండగానే టీవీ ఆన్ చేశాడు. న్యూస్ ఛానల్ పెట్టు అన్నాడు. అయితే న్యూస్ ఛానల్ పెట్టిన తర్వాత హర్షవర్ధన్ న్యూస్లో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూడగానే బాబు పిడికిలి బిగిసి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. డాడ్ అంటూ అరిచాడు. అయితే పార్టీలో ఉన్న హరిశ్చంద్రకి ఒక్కసారిగా కొడుకు అరిచినట్లుగా అనిపించింది. ఉలిక్కిపడే ముందు వెనక చూశాడు. ఏమైంది హరిశ్చంద్ర గారు, అలా టెన్షన్ పడుతున్నారు, అయినా మీ సన్ రాలేదేంటి అన్నారు. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక అది వాడికి ఏదో వర్క్ ఉందంటే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, అదే యుఎన్ అని తడబడుతూ చెప్పగానే, మీరు చెప్పేది నిజమేనా, ఇప్పటి వరకు సిటీలోనే ఉన్నాడు, అంతలో అలా ఎలా వెళ్ళిపోయాడు, ఆఫీస్ నుంచి కాల్ వస్తే వెళ్ళాడు నా కొడుకు, అంటే నా కొడుకు గురించి మీకు తెలుసుగా ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తాడో. అవును తెలుసు, బట్ పార్టీలో మీ సన్ లేకపోతే ఎలా, ఇప్పుడు హోమ్ మినిస్టర్కి ఏం చెప్దాం, ఉన్నది చెప్దాం, ఏం చేస్తాం, లేని నా కొడుకుని ఎలా తీసుకురావాలి. ఓకే హరిశ్చంద్ర గారు, మీ ఇష్టం మీరు అంటే నిరాశగా హోమ్ మినిస్టర్తో మాట్లాడాడు. అందులో హరిశ్చంద్ర మొబైల్ రింగ్ అవుతుంటే మొబైల్ తీసి చూడంగానే ఒకసారి గుండెల్లో జల్లుమంది. హర్ష నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇప్పుడు వీడికి విషయం తెలిసినట్లుగా ఉంది, ఏం చెప్పాలి, నేను ఒకటి చేయాలనుకుంటే ఇక్కడ ఒకటి జరుగుతుందని భయపడుతుంటే కాల్ లిఫ్ట్ చేశాడు హరిశ్చంద్ర. కాల్ లిఫ్ట్ చేయగానే డాడ్ ఆర్ యు మ్యాడ్ అంటూ అరిచాడు హర్ష. అతని అరుపులకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు హరిశ్చంద్ర. నాకు తెలియకుండా పార్టీ ఎందుకు అరేంజ్ చేశారు డాడ్, నాకు తెలియదు, ఆ పార్టీని క్యాన్సిల్ చేసి వితిన్ 5 minutesలో మీరు ఇక్కడ ఉండాలని చెప్పి కాల్ కట్ చేశాడు హర్ష. అయితే అలా చేసిన తర్వాత పార్టీని క్యాన్సిల్ చేద్దామంటే అక్కడ అందరూ పెద్ద పెద్ద విఐపీస్ ఉన్నారు, పరువు పోతుంది. మళ్ళీ రాజకీయ పలుకుబడి ఉన్న హరిశ్చంద్ర వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే తన పార్టీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తున్నాడు. డాడీ ఏంటి మామ్ అంత టెన్షన్గా కనిపిస్తున్నారు, టెన్షన్ కాకపోతే ఇంకేంటి, అన్నయ్యకి అంటే ఇష్టం ఉండవని తెలుసుగా, ఇప్పుడు మీడియా మొత్తం అన్నయ్య గెలుపు గురించి మాట్లాడుతూ టీవీలో హెడ్లైన్స్ వేస్తుంది, అవన్నీ చూసిన వాడు ఎంత కోపంగా ఉండడం టెన్షన్గా అనిపిస్తుంది నాకు. ఇలా కంటే ఇక్కడ మీ నాన్నగారు ఎంత టెన్షన్ పడుతున్నారు, అన్నయ్య ఏంటమ్మా మరీ ఓవర్ యాక్షన్, కాకపోతే గెలిస్తే మీడియా వాళ్ళు పండగ చేసుకోరా, కనీసం మీడియా వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకు ఒప్పుకోడు అన్నయ్య గురించి తెలిసి కూడా నువ్వు అడుగుతున్న వాళ్ళకి, వాడు చాలా న్యాచురల్గా బ్రతకాలి అనుకుంటాడు, ఆర్టిఫిషియల్ నవ్వులు ఈ హోదాలు వాడికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండవు, చెప్పాలంటే వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళడు, ఏదైనా జెన్యున్ కోరుకుంటాడు, అందుకే మనుషులు కూడా ఎక్కువగా ప్రేమించడు, అంతేలే, ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడితే కదా తెలిసేది, నువ్వెప్పుడు వాడికే సపోర్ట్ చేస్తావు, ఒక్కసారైనా ప్రేమగా అమ్మ అంటూ మాట్లాడా, చెప్పానుగా లక్య, వాడికి అస్సలు అలాంటివంటే ఇష్టం ఉండవని, నచ్చవని. ఏమమ్మా మీరేంటో మీ పద్ధతులేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక అందరినీ స్పీచ్లు అయిపోయాక డిన్నర్ కూడా అరేంజ్ చేయడంతో మేము వెళ్ళాం. అర్జెంటుగా ఉంది, అదేంటి హరిశ్చంద్ర గారు మీ గురించి మీ పార్టీ గురించి అరేంజ్ చేస్తే వెళ్తానంటున్నారు, కనీసం డిన్నర్ చేసి వెళ్ళండి, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అంటూ బలవంతం చేశారు. ఇక తినక తప్పలేదు. 5 నిమిషాలేమో కానీ వాళ్ళు వచ్చేసరికి 1:30 అయింది. బాబు సీరియస్గా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మెల్లగా పిల్లిలాగా ఇంట్లోకి వచ్చిన ముగ్గురు కొడుకు యముడు ఇంట్లో తిరుగుతూ ఉన్నాడో లేడో అంటూ అటు ఇటు చూసి అమ్మయ్య హాల్లో లేడు అని మెల్లగా తన రూమ్లోకి వెళ్ళిపోదాం పదన్నట్టు మెల్లగా లోపలికి వెళుతున్న వాళ్ళ ముగ్గురికి కూడా చిటికేసిన సౌండ్ వినిపించగానే ఒక్కసారి వారి గుండెలు జల్లుమన్నాయి. ఏమండి మన పని అయిపోయింది, ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకుందామండు అంటూ భయపడుతుంది హైందవి. నేను మాత్రం నువ్వే వెళ్దామన్నావని చెప్తాను, ఏంటండి నా మీద నెట్టేస్తారా, ఇది చీటింగ్, నేను అస్సలు ఒప్పుకోను, లేకపోతే నన్ను వాడు వాయిస్తాడే, నన్ను మాత్రం క్షమించి వదిలేస్తాడు
అనుకుంటున్నారా? కనీసం తల్లివి అన్న జాలైనా చూపిస్తాడేమో అని వెనక్కి తిరిగి చూశారు ముగ్గురు. ఉగ్ర నరసింహ రూపంతో ముగ్గురిని కాల్చేసేలా చూస్తున్నాడు. అతను అలా చూస్తుంటే ముగ్గురికి వణికిపోతుంది. హర్ష తన చేతిలో ఉన్న వాచ్ను చూసి వాళ్ళని చూశాడు. అది నాన్న మీ అమ్మే వెళ్దామంటుంటే, అయ్యో మన గురించి అరేంజ్ చేసిన పార్టీలో మనం లేకుంటే ఎలా ఉంటుందంటూ ఆపేసింది. అందుకే ఉండాల్సి వచ్చిందిరా అసహనంగా చూశాడు. అతని సమాధానానికి ఈరోజు నైట్ మొత్తం ఇంటి బయటనే పడుకోవాలి. కాదని గడప దాటి లోపలికి వచ్చారనుకో నెక్స్ట్ డే ఇంకో ఫ్రెష్ పనిష్మెంట్ ఉంటుంది. వితౌట్ ఏసీ వితౌట్ దుప్పటి అని చెప్పి స్టైల్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు బాబుగారు. అయితే బాబుగారు ఇచ్చిన పనిష్మెంట్కి ఆల్మోస్ట్ కింద పడిపోయేంత పని అవుతుంటే, ఏవండి అంటూ కింద పడుకున్న హరిశ్చంద్రను పట్టుకుని ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు. ఇక్కడ హీరోయిన్ విషయానికి వస్తే, బాగా ఆలోచించుకున్నావమ్మా? ఆలోచించుకున్నాను మాతాజీ. సన్యాసం తీసుకుంటావా? తీసుకుంటాను మాతాజీ. నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావంటే నీ నిర్ణయానికి నేను ఒప్పుకుంటున్నానంటూ ఆ కన్నయ్యకి నమస్కారం చేసుకొని బట్టలు మెడలో రుద్రాక్ష మాలలు వేసి, ఇక్క నుంచి ఈ బట్టల్లోనే ఉండాలి తల్లి. మన మనసు మొత్తం కూడా ఆ కృష్ణ పరమాత్మ మీదే ఉండాలి. వేటి మీద ఇష్టం ఉండకూడదు. మన శరీరం మీద మన ఆత్మ ఆ పరమాత్మలో కలిసిపోతుంది. మన ప్రాణం మన శరీరంలో ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ ఉంటుంది. ఒకసారి ఆ ప్రాణం శరీరాన్ని వదిలి వెళ్ళిందనుకో, ఈ శరీరం దేనికి పనికిరారు. అందుకే శరీరం మీద వ్యామోహం ఉండకూడదు. అలా ఉందంటే ఇప్పుడే ఈ క్షణమే నీ నిర్ణయాన్ని మార్చుకొని ఇక నుంచి వెళ్ళాలి. అయ్యో మాతాజీ, అలా అంటారేంటి? నాకు ఈ శరీరం మీద ఎలాంటి ఇష్టం లేదు. నా మనసు కూడా ఆ దేవుడి మీద లగ్నం చేశాను. ఇప్పుడు ఆమె మనసు తెల్లటి కాగితంలా ఉంది. ఇప్పుడు మనసులో తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, పెళ్ళి, ప్రేమ, ఎలాంటి భావాలు కానీ ఫీలింగ్స్ కానీ పూర్తిగా తుడిచేసింది. సన్యాసి అంటే జీవితం మీద వైరాగ్యం రావడం. ఇక ఆమె మనసు నిండా దేవుడి స్మరణ నిండిపోయి ఉంది. ఇక అందరికీ భగవద్గీత బోధిస్తూ ధర్మ ప్రచారం మొదలుపెట్టింది. మోక్ష మార్గాన్ని ఎలా ఎంచుకోవాలో బోధిస్తూ ఉన్నారు. రోజు దుంపలు తినడం, దేవుడు ధ్యానం చేయడం, ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని మళ్ళీ మెడిటేషన్ చేయడం, భక్తి మార్గాన్ని బోధించడం వీళ్ళ రొటీన్ లైఫ్. ఇక హైదరాబాద్ నుంచి మాతాజీకి ఒక లేఖ రావడంతో కొంతమంది సన్యాసులను ధర్మ రక్షణ సభ ఏర్పాటు చేశారు. మీరు ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలని లేఖ వచ్చింది మాతాజీకి. ఇక ఆ సన్యాసులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఆ లేఖలో ఉన్న భావాన్ని వివరించింది మాతాజీ. మనం తెల్లవారుజామున హైదరాబాద్కి ప్రయాణం కావాలనగానే అంజలి గుండె జల్లుమంది. కానీ ఎలాగో తలపైన ముసుగు ఉంటుంది కదా, ఎవ్వరికీ కనిపించను, టెన్షన్ పడాల్సిందేమీ లేదని ఆమె బాగా సాధన చేస్తుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి తెల్లవారుజామున అందరూ యథావిధిగా పూజ, మెడిటేషన్ చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు. సన్యాసులందరూ మాతాజీ ఎక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో చెప్పలేమమ్మా. మన బోధనలు వాళ్ళకి నచ్చితే అక్కడే మన కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తారు. మనకు అక్కడ కంఫర్ట్గా లేదంటే మాత్రం ఇక్కడికి వచ్చేద్దాం. మన పని ధర్మాన్ని బోధించడం మాత్రమే, అందులోనే సంతోషం వెతుక్కోవాలి అని హైదరాబాద్కు వెళ్ళే వరకు మాతాజీ ధర్మం గురించి చెప్తూనే ఉంది. ఇక అలా ఒక రోజు మొత్తం ప్రయాణం తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సన్యాసులు అంటే ధర్మ రక్షణ సభలో పాల్గొన్నారు. అందరూ ధర్మం గురించి మాట్లాడుతూ చాలామంది స్పీచ్లు ఇచ్చారు. ఇక ఆ సభ పూర్తయ్యేసరికి సాయంత్రమైంది. సన్యాసులు వారికి ఏర్పాటు చేసిన ఆశ్రమానికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని కాసేపు మెడిటేషన్ చేసి ఇక అలా ఈవినింగ్ బయలుదేరారు. భిక్షాటన కోసం కొందరు భగవద్గీత బుక్స్ను అమ్మడం కోసం, మరికొందరు ధర్మాన్ని కాపాడుకోవడానికి, గోవులను కాపాడుకోవడానికి డబ్బుల కోసం అలా రోడ్ల మీదకి రావడంతో అందులో అంజలి కూడా ఉంది. అంజలి భగవద్గీత పుస్తకాన్ని పట్టుకొని కొనమంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అది ఆమె నిర్మలమైన వదనాన్ని చూసి కొందరు ఆ భగవద్గీతను కొనుక్కుంటే మరికొందరు వద్దని చెప్పారు. ఇంకొందరు ఇంత అందమైన అమ్మాయి సన్యాసి ఏంటి అని ఆశ్చర్యపోయారు. అలా రోడ్డు మీద ట్రాఫిక్ పడి ఆగిన వెహికల్స్ దగ్గర కూడా వెళ్ళారు. అలా కార్ల ముందుకు బైకు లేనందుకు వెళ్ళి అడుగుతున్నారు. అంజు అక్కడ ఆగిన BMW కారును చూసి కారు కిటికీ తట్టింది అంజు. ఇక నెక్స్ట్ పార్ట్ ఏంటో తర్వాత వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.